ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుందండి నాకు జగపతి బాబు గారికి ఫస్ట్ టైం కలిసినప్పుడు. నేను మొన్న చెప్పాను ఆయనకి, నాకు షూట్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసామండి, కానీ తర్వాత ఏంటి ఇది ఎలా ఉండబోతుంది అని మొన్న డబ్బింగ్ చేస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది నాకు. ఆయన వాయిస్ నా వాయిస్ కలిపి చూస్తూ ఉంటే ఒక హీరో ఒక విలన్ మధ్యలో ఒక రొమాన్స్ లాగా ఉంది అది. యాక్చువల్గా అంటే నిజంగా ఇద్దరు కలిసి అదేదో ఒక జుగల్బందీ మ్యూజిక్ అంటే 2 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని చిన్న జుగల్బందీ లాగా ఉంటే ఎంత బాగుంటుందో అంత అద్భుతంగా ఉంది. ఐ వాజ్ షాక్డ్. అండ్ సుకుమార్ గారి గురించి ఒకటే మాటలో చెప్పాలి అని అంటే, ఇంకా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా మనం ఎప్పుడు కూడా హీరో విలన్ని ఒరే ఏంట్రా లేదా పేరు పెట్టి సంబోధించడం ఇలాగే ఉంటుంది. బట్ నాకు తెలిసి ఇట్స్ ద ఫస్ట్ టైం ఒక హీరో విలన్ని గారు సార్, ట్రైలర్లు కూడా ఉంటుంది ఐమ్ సారీ కృష్ణమూర్తి గారు అని. సో ఆయన ఎప్పుడు కూడా ఈ సినిమాలో, ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు జగపతి బాబు గారిని పెట్టుకుని ఒరే నా వల్ల కాదు, అది ఎలా చెప్పను, ఇప్పుడు డైలాగ్ చెప్పాలన్నా నా వల్ల కాదు. ఇప్పుడు అలాంటి స్టేచర్ ఉండే వ్యక్తిని నేను ఆయన ముందుకు వెళ్ళిపోయి ఒరే అని నేను అనలేను. నాకంటూ ఇన్హిబిషన్స్ ఉంటాయి. వాటన్నిటిని తీసేయడానికి హీ డిజైన్ దిస్. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదాం విలన్తో, ఆయనకు రెస్పెక్ట్ ఇద్దాం, తప్పేముంది. ఇప్పుడు ఆయనకు రెస్పెక్ట్ ఇస్తున్నట్టే కదా, లెట్స్ గివ్ ఇట్. సో అంత బ్యూటిఫుల్గా దాన్ని డిజైన్ చేశారు ఆయన. అరుపులు లేకుండా అసలు మనం ఇది కాకుండా ఒక చాలా కొత్తగా ఒక బ్యూటిఫుల్ రివెంజ్ కథని ఇంత బ్యూటిఫుల్గా చేయొచ్చా అనేది నాకే ఇప్పుడు నిజంగా స్క్రీన్ మీద చూస్తూ ఉంటే నాకే షాకింగ్గా ఉందండి.